Translating Socialism. ఈరోజు మనము BSOC 143 అర్బన్ సోషియాలజీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 5 పొలిటికల్ ఎకానమీ అనే లెసన్ చెప్పుకుంటూ ఉంటాం. పొలిటికల్ ఎకానమీ అంటే తెలుగులో మనము రాజకీయ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థ గల సంబంధం ఏ విధంగా ఉన్నది, రాజకీయం ఎలా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ ఆ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా మనం ఈ లెసన్ ద్వారా మనము చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క మార్కెటింగ్ సిస్టమ్ అండ్ కమాండ్ సిస్టమ్ యొక్క పద్ధతులు, ఆడమ్ స్మిత్ అండ్ వెబినార్ అండ్ మార్కిజం యొక్క లింక్ గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఆ తర్వాత మార్క్సిస్ట్ విధానము మరియు లియో వెబినరీ విజయం యొక్క ఆర్థిక విధానము, పట్టణ రాజకీయ ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయనేది ఈ లెసన్ ద్వారా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ లెసన్ మనకు యూనిట్ నెంబర్ 5 పొలిటికల్ ఎకానమీ అనే ఇష్యూస్ మీద ఆధారపడి చెప్తూ ఉంటాం. ఈ విధంగా రాజకీయ ఆర్థిక వ్యవస్థ అంటే అసలు ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి అనేది మనము కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. పెట్టుబడి విధానంలో దేశము, రాజ్యములు ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఉత్పత్తికి సంబంధించిన పరిస్థితులను అధ్యయనమే రాజకీయ ఆర్థిక వ్యవస్థ అని చెప్తూ ఉంటాం. మరి ఇంకోసారి చెప్పుకుందాం. పెట్టుబడిదారీ విధానంలో దేశము, రాజ్యములు ఆధ్వర్యంలో ఏర్పడే ఉత్పత్తికి సంబంధించిన పరిస్థితుల అధ్యయనమే రాజకీయ ఆర్థిక వ్యవస్థ ప్రముఖ లక్షణంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మానవ కార్యకలాపాలు, యంత్రాంగము రాజకీయ ఆర్థిక వ్యవస్థ అధ్యయనం చేస్తుంది. ఇందుట్లో మానవ కార్యకలాపాలు, రాజకీయ యంత్రాంగము, తర్వాత ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితులని కూలంకషంగా అధ్యయనం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యకలాపాల యొక్క ఫలితము పంపిణీ విధానం పైన, మిగుల ధనము మీద లేదా తరుగుదల మీద చేరికగా మారుతూ ఉంటుంది. ఈ మిగులుదల అండ్ తరుగుదల మీద చేరికగా మారుతూ ఉంటుంది. ఉత్పత్తి వనరులు, ప్రత్యేకించి పెట్టుబడి మరియు ఆర్థిక కార్యకలాపాలలో దాని భిన్న రూపాలని రాజకీయ ఆర్థిక వ్యవస్థ నిరంతరము అధ్యయనం చేస్తూ ఉంటుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీంట్లో ప్రముఖంగా ఈ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి విధానాన్ని మనము పేర్కొన్నాం. విధమైన ప్రత్యేక ఆర్థిక విధానంలో ఒక ప్రత్యేక ప్రబల వర్గాల వారు వనరులను వాడుకుంటూ ఉంటారు. ఉత్పత్తి శక్తులు, సాంఘిక శక్తులు, సాంకేతిక కలయికే ఉత్పత్తి విధానము. ఉత్పత్తి శక్తులు, సామాజిక శక్తులు, సాంకేతిక పూనికల కలయికే ఉత్పత్తి విధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉత్పాదక శక్తులు ప్రత్యేక అనుసంధానముచే ఉత్పత్తిని విధానముగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అవి అంటే ఉత్పత్తి విధానాలు ఏ విధంగా ఉంటాయంటే శ్రామిక శక్తి, పరికరాలు, పనిముట్లు, భవనాలు, వస్తువులు, అభివృద్ధి పరిచిన భూముల వంటి ఉత్పత్తి వనరులుగా మనం పేర్కొనాలి. అంటే ఈ ఉత్పత్తి వనరుల మీద ఆధారపడి ఉత్పత్తి విధానము, ఆర్థిక విధానము ఆధారపడి ఉంటుంది. వాటికి శ్రామిక శక్తి, పరికరాలు, పనిముట్లు, భవనాలు, వస్తువులు, అభివృద్ధి పరిచిన భూములు వంటి ఉత్పత్తి విధానాలకి మనకి ప్రభావితం చేస్తూ ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరియు ఉత్పత్తికి సంబంధించిన సామాజిక, సాంకేతిక సంబంధాలు. ఇందులో మనం ఈ సాంకేతిక సంబంధాలు, సామాజిక సంబంధాల్లో ఆస్తి, విద్యుత్ శక్తి, సామాజిక ఉత్పత్తుల ఆస్తులకు సంబంధించిన చట్టములో రూపొందించిన నియంత్రణ సంబంధాలు, సహకార పరిసంబంధాలు, వారి అనుబంధాల విధానాలు, ప్రజల మధ్య సంబంధాలు, వారి పని లక్షణాలు, సామాజిక వర్గ సంబంధాలకు ఇవి దోహదం చేస్తూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రజల మధ్య సంబంధాలు, వారి లక్ష్యాలు, సామాజిక వర్గ సంబంధాలకు సంబంధించి ఉత్పత్తి విధానము ప్రబలంగా ఉంటుందనేది ఈ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో మనం గ్రహించవలసిన విషయం. ఇందులో దోపిడీ విధానం కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది.
ఒక వర్గము మొత్తంగా కానీ లేదా సమాజంలోని ఒక వర్గము మరొక వర్గముపై దోపిడీ చేసే విధానాన్ని కార్ల్ మార్క్స్ అనేక విధాల వివరించారు, అనేక రకాలుగా కూడా వివరించారు. పెట్టుబడిదారీ విధానములోను మరియు స్వేచ్ఛా వాణిజ్యములోను దోపిడీ అనేది అంతర్గతంగా నిబద్ధమైన ఒక ప్రధాన అంశమని మార్క్స్ పేర్కొన్నారు. ఉత్పత్తి వనరులకు సంబంధించిన యజమానులు కార్మికులకు తక్కువ వేతనాలు అందించి లాభాలన్నింటినీ సంపాదించుకున్నప్పుడు దోపిడీ జరుగుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. కార్మికుడు ఉత్పత్తి చేసిన వస్తువు విలువ, దానికి కార్మికుడు వాస్తవంగా పొందిన వేతనాల మధ్య తేడాయే పెట్టుబడిదారులు పొందే లాభంగా మనం గుర్తించాలి. కార్మికుడు ఉత్పత్తి చేసిన వస్తువు విలువ, దానికి వాస్తవంగా పొందిన వేతనాల మధ్య తేడా పెట్టుబడిదారులకి లాభంగా మనము ప్రముఖ పాత్రగా గుర్తించాలి. అదే వారి దోపిడీ. మరొకలాగా చెప్పాలంటే కార్మికులు విలువను తగిన వేతనాలు ఇవ్వక లాభాలు మరింత పేర్చుకోవడానికి పెట్టుబడిదారీ వర్గము పనిచేయటమే పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థ పనితీరుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇందులో ఈ యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థలో వర్గ విధాన భావన కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. వర్గ విధాన భావన దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఉత్పత్తికి సంబంధించిన ప్రతి విధానానికి సంబంధించిన సంబంధాలను వర్గాల విధికి వ్యక్తీకరిస్తుందని మార్క్స్ పేర్కొన్నారు. మరొక చెప్పాలంటే ఉత్పత్తి వనరులకు సంబంధించిన సమానమైన సంబంధము కలిగిన వ్యక్తులు సమూహమే. ఉత్పత్తి వనరులకు సంబంధించిన సమానమైన సంబంధము కలిగిన వ్యక్తుల సమూహంగానే మనం ఈ యొక్క శ్రామిక వర్గాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక వర్గం అనేది సంపత్తితో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకి ధనిక, మధ్యతరగతి, పేద వర్గాలు అనేవి సామాన్య ఆలోచనలకి అది భిన్నమైనదిగా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడిదారీ సమాజంలో అనేక అందులో రెండు ప్రధాన ఆర్థిక వర్గాలు ఉన్నాయి. అవి శ్రామిక వర్గము, బూర్జువా వర్గం. అంటే బూర్జువా వర్గం అంటే ధనిక వర్గం అని అర్థం అన్నమాట. శ్రామిక వర్గాన్ని మనం తీసుకున్నట్లయితే తమ శ్రామిక శక్తి అమ్మే వ్యక్తులు. ఈ వర్గం వారు తద్వారా ఉత్పత్తులను, విలువలను పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తిని కలిగిస్తూ ఉంటారు. కానీ ఉత్పత్తులు, వనరులు వారి సొంతం కాదు కదా. మార్క్స్ అనుసరించిన ఉత్పత్తి విధానము పెట్టుబడిదారీ వ్యవస్థలో బూర్జువా వర్గానికి తగిన పరిస్థితులు ఏర్పరుస్తాయి. శ్రామిక శక్తిని అతని జీతము విలువ కంటే ఎక్కువగా ఉంటుందనే సత్యాన్ని గమనిస్తే శ్రామిక వర్గము యొక్క దోపిడీ గురి కావటము మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఉత్పత్తులు, వనరుల యొక్క యజమానులు భూమి, పరిశ్రమ, వాహనాలు వారు తమ ఆర్థికలాలపై ఉత్పత్తిని ఆదాయం దృష్టితో కొనసాగిస్తూ ఉంటారు. ఈ యజమానులు తమ వనరులను పెట్టుబడిగా పెట్టి వీలైనంత అధిక లాభము పొందే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అందువల్ల వారిని పెట్టుబడిదారులని అంటూ ఉంటాం. దీనినే శ్రామిక వర్గాల దోపిడీ అని కూడా పిలుస్తూ ఉంటాం. మార్క్స్ పదజాలంలో ఈ శ్రామిక వర్గాలను ఈ సమూహాలను శ్రామిక వర్గం అని మనం పిలుస్తూ ఉంటాం ఎక్కువగా. బూర్జువా వర్గం ఉత్పత్తులు, వనరుల యాజమాన్యులను బూర్జువా వర్గం అని పిలుస్తూ ఉంటాం. ఉత్పత్తుల, వనరుల యాజమాన్యులను మనము బూర్జువా వర్గం అని పిలుస్తూ ఉంటాం. వాస్తవానికి జర్మన్ భాషాపరమైన బూర్జువా అనే ధనిక వర్గము వారి దోపిడీ స్వభావాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఈ వర్గాల వారు శ్రామిక వర్గం నుంచి శ్రామిక శక్తిని కొనుగోలు చేసి వేతనాలు తక్కువ చెల్లించి
ఈ విధంగా శ్రామిక వర్గాన్ని దోపిడీ చేస్తూ ఉంటారు. బూర్జువాలు మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించబడుతూ ఉంటాయి. అది అధిక సంపన్నులైన బూర్జువాలు, కొద్దిపాటి సంపన్నులైన బూర్జువాలు. ఈ కొద్దిపాటి సంపన్నులైన బూర్జువాలు పని వారిని వినియోగించడంతో పాటు తాము కూడా పనిచేస్తూ ఉంటారు. వీరు చిన్న చిన్న భూమి గల రైతులు, వాణిజ్య పనివారు ఈ చిన్న బూర్జువా వర్గానికి సంబంధించిన వారు. ఈ విధంగా మనము ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఆ తర్వాత సాధారణంగా రాజకీయ ఆర్థిక వ్యవస్థ అంటే అధికార పంపిణీ. సాధారణంగా రాజకీయ ఆర్థిక వ్యవస్థ అంటే అధికార పంపిణీగా మనము పేర్కొనవలసిన విషయం అన్నమాట. రాజకీయాల్లో రాజకీయ పాత్రలు హైలైట్ చేస్తూ ఉంటుంది. తర్వాత పట్టణ ప్రాంతంలో దాని ప్రధాన దృష్టి స్థానిక ప్రభుత్వాలు మరియు రాజధాని మధ్య సంబంధంపై ఉన్నది. అక్కడ రాజధానిలో ఆర్థిక ఎస్టేటు అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఉంటూ ఉంటాయి. స్థానిక ప్రభుత్వము మరియు మూలధనము మధ్య సంబంధము నిర్దిష్ట స్థానిక స్థలంలో స్థాపించవలెను. తర్వాత రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక భావన పట్టణ ప్రదేశాలలో రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి మనం లెసన్ లో చర్చించుకుంటూ ఉంటాం అన్నమాట. తరువాత ఈ స్మిత్ 17వ శతాబ్దంలో, తర్వాత కార్ల్ మార్క్స్ కూడా 15వ శతాబ్దంలో వరకు రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఎలా అర్థం చేసుకున్నారు అనే దాని గురించి కూడా మనము విపులంగా ఇప్పుడు ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. కొన్ని ఉత్పత్తి వ్యవస్థలు, బూర్జువా వ్యవస్థలు, ఈ యొక్క మధ్యతరగతి బూర్జువా వ్యవస్థల గురించి ఎలా తెలుసుకున్నాము. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, పంపిణీ, మార్పిడి మరియు వినియోగము వంటి 4 ముఖ్యమైన అంశాలను చర్చించుకోవాల్సిన విషయం ఉన్నది ఈ లెసన్ ద్వారా. మరియు నియో మార్కిజం విధానము మరియు నివో వెబెరినే యొక్క విధానం అనే 2 ముఖ్యమైన విధానాలను ఉపయోగించడం ద్వారా పట్టణ ప్రాంతంలో రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడంలోకి మనం దృష్టి సారించగలుగుతూ ఉంటాము. ఆ తర్వాత రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థల యొక్క నిబంధనలను అర్థం చేసుకోవటం, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వారి యొక్క ఆ ప్రక్రియ పద్ధతులను ఏ విధంగా మనం అవగాహన చేసుకున్నాం అనేది ఈ విషయంలో తెలుసుకుంటూ ఉంటాము. ఈ యొక్క విస్తృత మరియు సంకుచిత భావనలు, ఈ పదవి యొక్క సంకుచిత భావన రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాల్లో పాల్గొంటారని సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పదవి యొక్క భావన యొక్క మద్దతుదారులు రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ యంత్రాంగము మాత్రమే. రాజకీయాల్లో దగ్గర సంబంధం కలిగి ఉన్నారని మనము పేర్కొనవలసిన విషయం. ఈ కోణంలో రాజకీయాలను రాష్ట్రము చేసే చర్యగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవటము, పాలు పంచుకోవటంలో రాజకీయ హద్దులు దాటిపోయేవారు చాలా మంది కూడా అన్ని దేశాలలో ఉన్నారన్నమాట. ఇది రాజకీయం అనే పదం యొక్క విస్తృత భావనను ఏర్పరుస్తుంది. దీని ప్రకారము రాజకీయ రాష్ట్రం యొక్క సంస్థ సరిహద్దుతో మరియు దాని యొక్క వెలుపల కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఆ సంస్థతో పాటు వెలుపల ప్రక్రియలు కూడా ఇవి నిర్వహిస్తూ ఉంటాయి అనేది మనం గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత రాజకీయం అనే పదాన్ని ఉపయోగించిన సందర్భాన్ని బట్టి విభిన్నమైన అవగాహన ఉంటూ ఉంటుంది అన్నమాట. నిజానికి దాని నిర్వచనము ఎప్పటికప్పుడు మారుతూ కూడా ఉంటుంది, నిరంతరము మార్పులు చేర్పులకు గురవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పదానికి అనేక రకాల అర్థాలు జోడించబడ్డాయి. అందువల్ల రాజకీయంగా పరిగణించే మరియు చేయలేని వాటి మధ్య విభజన గుర్తించడము కష్టతరంగా ఉంటుంది. అయితే రాజకీయాలను కేవలము పాలనా చర్యగా పరిగణించలేము, కానీ సమాజం యొక్క లక్ష్యాలు సాధించే సాధనముగా. ఆ తర్వాత మరొక వైపు ఆర్థిక వ్యవస్థ అనేది ఒక నిర్దిష్ట సమాజంలో వస్తువుల ఉత్పత్తి మరియు
వాటి పంపిణీలో కీలక పాత్ర వహిస్తుందని కూడా మనము గ్రహించవలసిన విషయం. ఆర్థిక వ్యవస్థ వస్తువులు మరియు సేవల విలువలను నిర్ణయించడంలో కూడా సహాయపడుతూ ఉంటది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. మరియు జాతీయ రాష్ట్రంలో ఉత్పత్తి చేయని ఇతర ముఖ్యమైన వస్తువులను వ్యతిరేకంగా వర్తకము చేయగల మరియు మార్పిడి చేయటము వస్తువులను గుర్తించడంలో సహాయపడుతూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. దానికి ఆర్థిక వ్యవస్థ నిర్వహించే విధానము ప్రాథమికంగా రాజకీయంగా సమస్తము రాజకీయ మరియు చట్టపరమైన సంస్థల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి మరియు వనరులను పంపిణీ చేయటానికి విధి విధానాలుగా ఏర్పరచుకుంటూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఏదైనా ఆర్థిక వ్యవస్థలో ప్రాథమికంగా 2 వర్గాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ప్రజలను రాష్ట్రం కంటే ఉత్పత్తి సాధనాలను కలిగి ఉంటూ ఉంటారు మరియు నియంత్రించే మార్క్స్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్న ఉత్పత్తి యొక్క సరఫరా మరియు డిమాండ్ అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. అది అధిక డిమాండ్ సమయంలో సరఫరాధరను పెంచుకుంటూ మరియు తక్కువ డిమాండ్ ఉన్న సమయంలో అధిక సరఫరాకు ధరలను తగ్గిస్తూ ఉంటుంది. ఇది ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరొక ఆర్థిక వ్యవస్థ యొక్క కేంద్రీకరణ ఉన్న కమాండ్ సిస్టము. అదే ఆర్థిక వ్యవస్థలో నిర్ణయాధికారము రాష్ట్రానిది. కమాండ్ సిస్టంలో ఉత్పత్తి సాధనాలు రాష్ట్రానికి పూర్తి నియంత్రణ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క 2 విధానాలు వివరించినందుకు తదుపరి విధానంలో మీరు రాజకీయ ఆర్థిక చరిత్రను అర్థం చేసుకోగలుగుతారనేది ఈ యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క చారిత్రక ఖాతా. రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క చారిత్రక ఖాతా. ఈ యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థలో వివిధ సామాజిక శాస్త్రవేత్తలు గతము నుంచి విభిన్నంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆడమ్ స్మిత్ రాజకీయ ఆర్థిక వ్యవస్థను సంపదను ఉత్పత్తి చేయటానికి జాతీయ వనరులను నిర్వహించే కారణంగా శాస్త్రంగా వివరించారు. ఈ ఆడమ్ స్మిత్ రాజకీయ ఆర్థిక వ్యవస్థను సంపదను ఉత్పత్తి చేయటానికి జాతీయ వనరులను నిర్వహించే శాస్త్రంగా పేర్కొన్నారు దీన్ని. అదేవిధంగా మార్క్స్ కోసం రాజకీయాల వ్యవస్థ అంటే ఉత్పత్తి సాధనాలను యజమానులు చారిత్రాత్మక ప్రక్రియలను ఎలా నియంత్రించారు. రాజకీయ ఆర్థిక వ్యవస్థ అనేది ఆర్థిక శాస్త్రము మరియు రాజకీయం మధ్య పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్న అధ్యయన రంగంగా అర్థం చేసుకోవటము జరుగుతూ ఉండదు అనేది కూడా మార్క్స్ యొక్క అభిప్రాయంగా చెప్పారనమాట. తర్వాత ఈ రంగము అర్థం చేసుకోబడింది. ఇది ఆర్థిక విధానము మరియు సామాజిక శాస్త్ర విధానము విభజించబడిన ఒక పద్ధతి విధానము కూడా అర్థం చేసుకోబడింది. ప్రాథమిక రాజకీయ ఆర్థిక వ్యవస్థ అనేది రాజకీయాల ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తారనే పరంగా రాజకీయాలను మరియు ఆర్థిక వ్యవస్థను మధ్య సంబంధాలను అధ్యయనం చేస్తూ ఉంటుంది. 17వ శతాబ్దంలో ఫ్యూడలిజం నుంచి పెట్టుబడిదారీ విధానంగా ఉన్న సమాజము మారుతున్న సమయంలో రాజకీయ ఆర్థిక వ్యవస్థ స్వతంత్ర క్రమశిక్షణగా ఉద్భవించినది. రాజకీయ ఆర్థిక వ్యవస్థ స్థాపకులను పేర్కొనబడిన ఆడమ్ స్మిత్ మరియు డేవిడ్ రికార్డో వంటి అనేక మంది ఆర్థిక సిద్ధాంతకర్తలు దానితో సంబంధం కలిగి ఉన్నారు. రాజకీయ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక జాతీయ రాష్ట్రంలో వస్తువుల పంపిణీ మరియు ఆర్థిక వ్యవస్థ అని వారు విశ్వసించారు. ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక మూలాలు ఉత్పత్తి అని మరియు సహజ అభివృద్ధికి ఈ ఆర్థిక వ్యవస్థపై ఇటువంటి అవగాహన ఏర్పడిందనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క శాస్త్రీయ అవగాహన
మార్క్సిస్టులు అంగీకరించలేదు. వారి అభిప్రాయం ప్రకారము కార్ల్ మార్క్స్ మరియు ఈ యొక్క ఇతర శాస్త్రవేత్తలు ఇద్దరు కార్మికుల లోపల భయంకరమైన పేదరికానికి మరియు వారు జీవించిన పరిస్థితులను ఈ యొక్క పెద్ద సాక్షులుగా పేర్కొన్నారు అన్నమాట. మార్క్స్ అభిప్రాయంలో వారి యొక్క జీవిత విధానము ప్రముఖంగా మనం గుర్తించి పెట్టుకున్నట్లయితే అప్పటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్నదో అనేది మనకు అర్థమవుతుందనే దృక్పథాన్ని ఇక్కడ మార్క్స్ తన అభిప్రాయం వరకు వెలుగుచ్చారు. కార్ల్ మార్క్స్ 1859 నుంచి 1993 వరకు పెట్టుబడిదారి ఈ యొక్క సమాజంలో శాశ్వతము కాదని వాదించారు. పెట్టుబడిదారీ సమాజములోని వర్ణ వ్యవస్థ మరియు వర్గాల మధ్య జరిగే విధానము, వర్గాల మధ్య జరిగే పోరాటము లేని కొత్త రకము సమాజంగా భావించాలి. అప్పుడు సమాజం ఆ విధంగా కొత్త రకముగా ఉండదనే దృక్పథాన్ని వెలిగించారు. మరియు ఒక వర్గముపై మరొక వర్గము దోపిడీ మరియు ఆధిపత్యము ఉండదు. క్రమేణా పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ సైన్స్ వంటి ఎకనామిక్స్ యొక్క ప్రత్యేక శాఖలుగా ఉద్భవించింది అనేది మార్క్స్ యొక్క అభిప్రాయంలో చెప్పారన్నమాట. రాజకీయ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయనేది ప్రశ్న తిరిగి సంప్రదించే వేళ యొక్క ఆర్థిక ఫలితాలు రాజకీయ కారణంగా నిర్ణయించబడుతూ ఉంటాయనేది కూడా మనం ఈ ప్రక్రియ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక రంగము రాజకీయ శక్తులను ఆర్థిక ఫలితాల ప్రభావితమైన కారణంగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక కారణాలు కూడా పరిగణించాలి. అంటే నిర్ణయాత్మక కారణాల మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి అనేది ఈ యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు. ది కాన్సెప్ట్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ, ఈ యొక్క భావన మనము ఈ పద్ధతిలో తెలుసుకుంటాం అన్నమాట. సాధారణంగా రాజకీయ ఆర్థిక వ్యవస్థ అనేది సామాజిక మరియు రాజకీయ దృగ్విషయాలను అర్థం చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన మార్గము మరియు ఈ దృగ్విషయంలో ఆర్థిక శాస్త్రము మరియు రాజకీయాలు ప్రత్యేక ప్రాంతాలుగా రాజకీయ వ్యవస్థ పునాది కలిగి ఉంటుంది. మొదటిది ఆర్థిక శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రాల మధ్య సంబంధము కలిగి ఉంటుంది అన్నమాట. రెండో పాయింట్కి వచ్చినట్లయితే ఈ సంబంధాలు అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చని నమ్మకము కలిగి ఉంటుంది అన్నమాట. కాబట్టి పొలిటికల్ ఎకానమీ అనే కాన్సెప్ట్ వాటి మధ్య సంబంధాన్ని సూచిస్తుందని ఎత్తి చూపటం చాలా ముఖ్యం. అయితే రాజకీయ ఆర్థిక వ్యవస్థను జోడించబడే ఏకైక అర్థము ఇందులో మనకేమి కనిపించదు అన్నమాట. ఆ తర్వాత రాజకీయ ఆర్థిక వ్యవస్థ మనకు సాంప్రదాయ ఆర్థిక శాస్త్రము కంటే విస్తృతమైన ఆర్థిక వ్యవస్థను విశ్లేషించటము ఒక ఫ్రేమ్ వర్క్ మనకి అందిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. దీనిలో మార్కెట్ దాని గుండె వద్ద ఉండి ఆర్థికవేత్తలు గమనించే అన్ని సమస్యలను మార్కెట్ దాదాపు పరిష్కరిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వస్తువులు, ఈ సమస్యలు వాస్తవానికి ఆర్థిక ప్రక్రియలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉత్పత్తి పద్ధతి మరియు వస్తువులు ఎంత మేరకు ఉత్పత్తి చేయవచ్చు, అప్పుడు డబ్బును వ్యతిరేకంగా వస్తు మార్పిడి సమస్యలు ఉన్నాయి. అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు మార్కెట్ విలువ పంపిణీ సమస్య కూడా ఉంది. దీని ద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థ క్లెయిమ్ చేయవచ్చు మరియు వరుసగా జాతీయ ఆదాయము, వృద్ధి రేటు మరియు నమూనాగా కూడా ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఈ యొక్క ది కాన్సెప్ట్ ఆఫ్ ద పొలిటికల్ ఎకానమీలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ 4 సమస్యలకు సంబంధించి ఈ పద్ధతులని ఉపయోగిస్తూ ఉంటుంది. 3 విభిన్న మార్గాలలో విభిన్న విధానము. ప్రథమ సమాజంలో సాధారణ సామాజిక తరగతులు కలిగి ఉన్న వ్యక్తులు ఆర్థిక వ్యవస్థలను వ్యవహరిస్తూ ఉంటారు. అనేక విధాల వారు రాజధానికి యజమానులు కావచ్చు.
వారు కార్మికులు కావచ్చు, భూస్వాములు మరియు మొదలైన ఈ తరగతుల పంపిణీ ఉంటూ ఉంటుంది. రాష్ట్ర విధానాలు ప్రభావితం చేసే శక్తి, అది సామాజిక తరగతుల యొక్క ఈ అంశము రాజకీయ ఆర్థికవేత్తలు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ. రెండవది, మనము మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశము కొన్ని చారిత్రాత్మక, రాజకీయ మరియు సామాజిక శక్తులు ఉన్నాయి. రాజకీయ ఆర్థికవేత్తలు మార్క్సిస్టులకు ప్రాథమికంగా భావిస్తూ ఉంటారు. ఇవి బలవంతం చేస్తూ ఉంటాయి. మార్కెట్ ఎలా పనిచేస్తున్నాయో అలానే స్వభావము లేదా మార్కెట్లో నిర్ణయించడానికి ఇవి సహాయపడుతూ ఉంటాయి అన్నమాట. మూడవ పాయింట్ మనం తీసుకున్నట్లయితే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగము సామాజిక తరగతుల మధ్య ఆసక్తులు పంపిణీలో మధ్యవర్తిత్వము కలిగి ఉంటూ ఉంటాయి. ఈ విధంగా రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన దృష్టి రాష్ట్రము మరియు మార్కెట్ మధ్య పరస్పర చర్యలపై మనము చూడవచ్చు. స్పష్టత కొరకు రాష్ట్రము అనేది ఆధునిక జాతీయ రాజకీయ సంస్థలు సూచిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మార్కెట్ అనేది ప్రజల స్వీయ ఆసక్తులపై నిర్వహించబడే మరియు నియంత్రించబడే మరియు డిమాండ్ మరియు సరఫరాల సమతుల్యం చేయటం ద్వారా నియంత్రించబడే ఆర్థిక సంస్థలకి మనకి సూచిస్తూ ఉంటాయి అనేది మన యొక్క ఆర్థిక ఎకానమీ యొక్క అర్థంగా మనము భావించవచ్చు అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క అంశాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. రాజకీయ ఆర్థిక వ్యవస్థలో 4 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. మొదట శ్రమ మరియు మూలధనం అనే 2 అంశాలతో కూడిన ఉత్పత్తి. రెండవది ఈ యొక్క అద్దె, వేతనాలు మరియు లాభంతో కూడిన పంపిణీ. మూడవది ప్రయోజనాల కోసము వస్తువు మార్పిడిని కలిగి ఉన్న మార్పిడి మరియు మార్పిడి పంపిణీ. నాలుగవది ఉత్పాదకత మరియు అనుత్పాదకత వినియోగాన్ని కలిగి ఉన్న వినియోగం. ఈ 4 అంశాల మీద ఆధారపడి రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావము ఏ విధంగా పనిచేస్తుంటుంది, సమాజంలో రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు అన్నమాట. ఉత్పత్తి. మొదటిది ఏంటి? ఉత్పత్తి. ఉత్పత్తి ప్రక్రియలో మానవ శ్రమ మరియు పెట్టుబడి ఉంటుంది. ఈ ఉత్పత్తి ప్రక్రియలో మానవ శ్రమ మరియు పెట్టుబడి ప్రముఖ లక్షణాలను కలిగి ఉంటుంది. మొదటిది శ్రమని తీసుకున్న శ్రమ. ఏ సమాజంలో అయినా మానవ శ్రమ పెట్టుబడితో సంయుక్తంగా ఉపయోగించబడుతూ ఉంటుంది. అది ప్రముఖంగా పేర్కొనవాలి. శ్రమ అంటే అనేది మొత్తం ఉత్పత్తి ప్రక్రియలో ఒక ప్రత్యేక భాగము మరియు శ్రామికుల జీవనాధారానికి కూడా ఈ ముఖ్యమైనదిగా ఇది పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. ఈ కార్మికుడు చేసే ఏ రకమైన కార్యకలాపాలైనా 2 విషయాలను కలిగి ఉంటుంది: వినియోగము మరియు ఆపరేషన్. శ్రామికుడు తన శ్రమ నుంచి విడదీయలేడు. అయితే శ్రామికులు ఉత్పాదక శక్తుల పరంగా మెరుగుదల ఉండాలి. ఈ మెరుగుదలలో మూలధనము యొక్క భాగాల రూపంలో మనం చూడవచ్చు మరియు అవి శ్రమ విభజన లేదా పంపిణీ నుంచి ఉత్పన్నమవుతూ ఉంటాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. శ్రమ పంపిణీకి సంబంధించిన ఈ అంశాలు ఆడమ్ స్మిత్ తన పుస్తకములో ఎంక్వైరీ ఇన్ ది నేచర్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ వెల్త్ అనే బుక్లో అనేక రకాలుగా దీన్ని వివరించారు. దీనితో అతను ఉత్పాదక శక్తుల పెరుగుదల ద్వారా శ్రమ విభజన యొక్క ప్రభావాలను ధృవీకరించవచ్చునని, ఇది శ్రమ యొక్క ప్రాముఖ్యత, శ్రమ యొక్క నిర్వచనంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో మనం అతని యొక్క శ్రమ యొక్క విలువను మనము గుర్తించవచ్చు. తర్వాత రాజధాని. మూలధనము అంతిమంగా శ్రమ నుంచి ఉద్భవించింది. అయితే ఉత్పత్తి ప్రక్రియ చేతులతో ప్రారంభమవుతుంది. అందువలన మూలధనం యొక్క మొదటి భాగము స్వచ్ఛమైన శ్రమ యొక్క అంతిమ ఫలితము మూలధనమే. ఇక్కడ సాధారణంగా పనిచేసే కార్మికుడు
ఈ యొక్క స్వచ్ఛమైన శ్రమ యొక్క అంతిమ ఫలితమే మన మూలధనంగా గుర్తించుకోవాల్సిన విషయం. సాధారణంగా పనిచేసే కార్మికుడు ఉత్పత్తి చేసే ఏదైనా ఒక అని అర్థంగా మనం పేర్కొనాలి. ఈ విధంగా మూలధనము అనేది శ్రామికుని యొక్క శ్రమ ఫలితముగా వచ్చేది ఫలితమే మూలధనంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అది చివరకు పొదుపుగా మారుతున్నది. పొదుపు లేకపోతే మూలధనం అనేది ఉండదన్నమాట. మరియు మొత్తము ఉత్పత్తిని వెంటనే వినియోగించినట్లయితే మూలధనము భాగము ఉండదు, మరియు తదుపరి ఉత్పత్తి ఉండదు. దీని అర్థం ఏదైనా ఉత్పత్తి చేయబడిన మరియు చేయబడాలి, మరియు దీన్ని మనం ఎటువంటి ఉపయోగం కొరకు ఉపయోగించుకోకుండా ఉండాలి. ఆ మూలధనం అనేది ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఏ రంగంలో కానీ. ఇది ఈ మూలధనం మీద ఆధారపడే దాని యొక్క విలువ కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. తక్షణమే వెంటనే వినియోగించబడినది పొదుపు మరియు ఆ పౌరుడు తదుపరి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. మూలధనం అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉత్పత్తి మనం చేయాలంటే మూలధనం మీద యొక్క ఆలోచన మీద ఆధారపడే ఉత్పత్తి విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఆ యొక్క ఔన్నత్యము పెరగాలంటే మూలధనము ఎంత ఎక్కువ ఉన్నట్లయితే ఆ పరిశ్రమకి అంత ఔన్నత్యము పెరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ విధంగా శ్రమ మరియు మూలధనం రెండు ఉమ్మడిగా ఏదో ఒక ఉత్పత్తిలో ఫలిస్తాయి. దీని అర్థం ఏమిటంటే ఉత్పత్తి మరియు ఉత్పత్తిదారుడు యజమానులతో ఉన్నప్పుడు తన సొంత భూమిని ఉపయోగించి సాగు చేసే వ్యక్తి చివరికి మూలధనము మరియు శ్రమ రెండింటికి యజమాని అవుతూ ఉంటాడు. అయితే అదే వ్యక్తి కూలీలను పెట్టుకొని భూమిని సాగు చేస్తే రాజధానికి మాత్రమే యజమాని అవుతూ ఉంటాడు. ఈ ఉత్పత్తి ప్రక్రియ రెండు తరగతులకు దారితీస్తూ ఉంటుంది. ఇందులో పెట్టుబడిదారులు శ్రామికులకు వనరులను సరఫరా చేసేవారు, మరియు ఇతర తరగతి ఉత్పత్తి ప్రక్రియలో తమ శ్రమను విక్రయించే శ్రామిక ఈ యొక్క పురుషులుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకని ఈ మూలధనానికి ప్రముఖమైన స్థానము ఏర్పరచబడి ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత పంపిణీ. ఇప్పటి వరకు మనము రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క మొదటి మూలాన్ని అర్థం చేసుకున్నాం. ఈ ఉత్పత్తిలో రెండు తరగతుల ప్రజలు పాల్గొంటూ ఉంటారు, పెట్టుబడిదారులు మరియు కార్మికులు. ఈ రెండు తరగతులు ఉత్పత్తి చేయబడిన దానిలో వాటాను పొందుతూ ఉంటాయి. ఈ ఉత్పత్తి రూపంలో లేదా దాని నుండి పొందిన ఏదైనా ఇతర ప్రయోజనము పంపిణీ ప్రక్రియలో అద్దె వేతనాలు మరియు లాభము ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత అద్దె. భూమిని సారవంతమైన మరి సంతానోత్పత్తి లేని భూమిగా విభజిస్తూ ఉంటాం అన్నమాట. సారవంతమైన భూమి అంటే ఇసుక మరియు రాతితో కూడిన బంజర భూమి వలె ఎక్కువ దిగుబడిని ఇవ్వగలదు. మొదటిది ఒక సంవత్సరంలో రెట్టింపు దిగుబడిని ఇవ్వగలదు. రెండవది కొన్నిసార్లు ఏమీ ఇవ్వదు. కాబట్టి సంతానోత్పత్తిని బట్టి వివిధ రకాల లాన్లు ఉన్నాయి. సారవంతమైన భూమి అద్దెకి ఇస్తుంది, అయితే సంతానోత్పత్తి లేని లాన్ అద్దె ఇవ్వదన్నమాట. కానీ పండని భూమి సారవంతమైన తర్వాత కౌలు వస్తుంది, లేదా బంజరు భూమి నుంచి కనీసము ఏదైనా పొందినప్పటికీ అది అద్దెలో కూడా కొంత భాగాన్ని మనకి ఇస్తూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత వేతనాలు. ఒక పంపిణీ ప్రక్రియలో వేతనాలు రెండుగా ఉంటాయి. అంటే కార్మికుడు మరియు పెట్టుబడిదారుల మధ్య ఉత్పత్తి యొక్క నిష్పత్తి. ఏ నిష్పత్తిలో పంపిణీ చేయబడుతుందో వాస్తవానికి కార్మికుల వాటా ఉత్పత్తి ప్రక్రియ కోసము వారు పొందే వేతనాల ద్వారా నిర్ణయించబడుతూ ఉంటుంది. ఇట్లా మరియు కార్మికులు చెల్లించే వేతనాలు పరిమాణము ఉత్పత్తిలో వాటి వాటాను కూడా నిర్ణయిస్తూ ఉంటదన్నమాట. స్పష్టంగా పెట్టుబడిదారులు మరియు కార్మికుల మధ్య ఉత్పత్తి నిష్పత్తి కూడా
వారి మధ్య బేరసారాల వ్యవస్థ ద్వారా నిర్ణయించబడుతూ ఉంటుంది. ఈ పోటీ ద్వారా నిర్ణయించబడుతూ ఉంటాయి తప్ప అన్ని బేరసారాలు స్వేచ్ఛగా జరుగుతూ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయినప్పటికీ బేరసారాల కొన్నిసార్లు డిమాండ్ మరియు సరఫరా స్థాయిని బట్టి వివరించబడుతూ ఉంటాయి. అయినప్పటికీ మానవ శక్తిని పెంచినట్లయితే వేతనాలలో తగ్గుదల ఉందని మరియు అదే సమయంలో మూలధనంలో కూడా పెరుగుదల ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సాధారణంగా అయితే సహజంగా జనాభా కంటే వేగంగా మూలధనం పెరిగితే అది జనాభా యొక్క సంపన్న స్థితికి దారితీస్తూ ఉంటుంది. ఇది ప్రముఖమైనదిగా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే రాజధాని కంటే జనాభా పెరిగితే ప్రజల పరిస్థితిని కాపాడలేము మరియు వేతనాలు కూడా పడిపోతూ ఉంటాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వేతనాల పతనము జనాభాలో పేదరికానికి కారణము అవుతుంది. ఈ పేదరికం క్రమంగా మరణాల రేటు పెరుగుతున్నది. దానికి మరణాల రేటుకి దారి తీస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ పేదరికం క్రమంగా మరణాల రేటు కూడా పెరుగుదలకు దారితీస్తూ ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే జనాభా పెరుగుదల కంటే రాజధాని ధోరణి తక్కువ కాబట్టి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉండే అవకాశము ఏర్పడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత పాయింట్కి వచ్చినట్లయితే లాభము, ప్రాఫిట్ అన్నమాట. అద్దె మరియు వేతనాల పంపిణీ చేయబడిన తర్వాత ఉత్పత్తి యొక్క ఏ నిష్పత్తిలో మిగిలి ఉంటే అది లాభంగా పరిగణిస్తూ ఉంటాం. మొత్తం ఉత్పత్తి నుండి పొందిన లాభాలు యజమానులు శ్రమ మరియు వనరుల ఉత్పత్తి నుండి పొందే దాని ద్వారా నిర్ణయించబడుతుందన్నమాట. ఈ లాభం మొత్తము వేతనాల రూపంలో ఇచ్చిన వాటాపై ఆధారపడి ఉంటుంది మరియు సాధారణంగా వేతనాలు పెరగటం వల్ల లాభాలు తగ్గుతుంది, లాభాలు పెరగటం వల్ల వేతనాలు తగ్గుతాయి అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ కోణంలో వేతనాలు పెరిగినప్పుడు మరియు వేతనాలు తగ్గినప్పుడు పెరుగుదలను చూసి లాభపరంగా వేతనాలపై ఆధారపడి ఉంటుంది. అయితే వేతనాలు మరియు లాభము రెండు ఒకే సమయంలో తగ్గుదల లేదా పెరుగుదలను చూసే అవకాశం ఉంది. కాబట్టి మనము ఇప్పుడు అర్థం చేసుకున్నట్లుగా మూలధన పరంగా శ్రమ మరియు పెట్టుబడి ద్వారా ఉత్పత్తి చేయబడి 3 భాగాలుగా విభజించబడింది. ముందుగా భూమిని ఇచ్చే అద్దె, రెండవది కూలీలు వారి శ్రమకు చెల్లించే వేతనాలు, మూడవది ఉత్పత్తి పంపిణీ తర్వాత పెట్టుబడిదారులు పొందే లాభం. ఈ 3 భాగాలను ఇంకొకసారి చెప్పుకుందామా? ఇక్కడ మొదటిది ఏం చెప్పుకున్నాము? ముందుగా భూమికి ఇచ్చే అద్దె, భూమికి ఇచ్చే అద్దె. రెండవది కూలీలకు వారి శ్రమకు చెల్లించే వేతనాలు, మూడవది ఉత్పత్తి పంపిణీ తర్వాత పెట్టుబడిదారులు పొందే లాభముగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. దీనిలో మొదటిది మార్పిడి వ్యవస్థ ప్రజల అవసరాలు మరియు డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. 2 సమూహాల ప్రజలు తమ వినియోగానికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేస్తే వారు ఉత్పత్తి చేయని వస్తువులను దాని భాగాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒకడు బియ్యాన్ని ఉత్పత్తి చేశారని మరొకడు గోధుమలను ఉత్పత్తి చేశారని చెప్పండి. ఇద్దరిలో వసతి కోసము వారు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకోవచ్చు. గోధుమలకు బియ్యం చెప్పవచ్చు. కాబట్టి మార్పిడి ప్రక్రియలో సరఫరా చేసే 2 పక్షాలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా క్యారియర్స్ అవి మరియు స్వీకరించే వారికి వ్యాపారులు అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి సరుకులను తీసుకువెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. అయితే భూమి మరియు నీరు, భూమి ద్వారా క్యారేజీలో బండ్లను ఉపయోగించడం లేదా భూమి ద్వారా ఇతర రవాణా సాధనాలు ఉంటూ ఉంటాయి. ఓడలు మరియు ఈ నౌకలను నావిగేట్ చేసే ఇతర వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు. ఈ క్యారేజ్ సిస్టంలో ఉపయోగించబడే మానవ శక్తికి క్యారేజ్ ప్రక్రియలో అయ్యే నిర్వహణ ఖర్చు కూడా
చెల్లించబడుతూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మార్పిడి చేయవలసిన వస్తువులు పరిణామాన్ని బట్టి ఏది నిర్ణయిస్తుంది అనేది మనము ఇక్కడ ప్రశ్నించుకోవాలి. సాధారణంగా డిమాండ్ మరియు సరఫరా ద్వారా మార్పిడి పరిణామము నిర్ణయించబడుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే గోధుమల కంటే బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటే అదే నిష్పత్తిలో గోధుమలు బియ్యంతో మార్పిడి చేయబడుతూ ఉంటాయి. అయితే కొంతకాలానికి బియ్యం డిమాండ్ పెరిగితే అది మార్పిడి ప్రక్రియలో గోధుమల పరిమాణాన్ని పెంచదు. అయితే ఇది మార్పిడి చట్టము మరియు రాజకీయ ఆర్థిక వ్యవస్థలో పరిశోధన యొక్క ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా మనము పేర్కొనవచ్చు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క వినియోగం అంటే ఇప్పుడు మనము వినియోగం ప్రక్రియ పద్ధతి యొక్క అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ తర్వాత రాజకీయ ఆర్థిక వ్యవస్థలో 4 అంశాలలో ఇదివరకు చర్చించిన మొదటి 3 అంటే ఉత్పత్తి, పంపిణీ మరియు వినిమయము. 4వ మూలానికి మనం వచ్చినట్లయితే ఇది ఒక సాధనంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ముగింపు మరియు అది వినియోగము, తక్కువ వినియోగం కోసం దీన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఉత్పాదక వినియోగము మరియు అనుత్పాదక వినియోగము. ఈ ఉత్పాదక వినియోగము మరియు అనుత్పాదక వినియోగము. ఉత్పాదక వినియోగము అనేది ఉత్పత్తి ప్రక్రియలో వనరుల వినియోగాన్ని సూచిస్తూ ఉంటుంది. మరియు ఉత్పాదక గ్రహణ శక్తిలో అటువంటి 3 వనరులు ఉపయోగించబడుతూ ఉంటాయి. మొదటిది శ్రామికుడు వేతనము. ఇది కార్మికుడు ఉత్పత్తి చేసే వస్తువులను వినియోగించుకునేలాగా చేస్తున్నది. ఉత్పాదక వినియోగం కోసము ఉపయోగించే రెండవ వనరులు యంత్రాలు. ఇందులో క్యారేజ్ సాధనాలు కూడా ఉంటాయి. ప్రక్రియలో ఉపయోగించే 3వ వనరులు ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించబడే ముడి పదార్థాలు. ఈ మరొక వైపు ఉత్పాదకత లేని వినియోగం అనేది ఆదాయాన్ని ఉత్పత్తి చేయటము లేదా ఆదాయాన్ని ఉత్పత్తి చేయలేని మొత్తాన్ని వినియోగాన్ని కలిగి ఉంటూ ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఉత్పాదకత లేని వినియోగ మార్గాలను ఉపయోగించటము ద్వారా ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు ఉత్పత్తి ప్రక్రియకు ముగింపును ఇస్తూ ఉంటాయి. వాడేలాగా కాకుండా మూలధనముగా అవుతూ ఉంటుంది అనేది మన యొక్క వినియోగ ప్రక్రియలో మనం తెలుసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత అర్బన్ పొలిటికల్ ఎకానమీ. ఇప్పుడు ఈ యొక్క అర్బన్ పొలిటికల్ ఎకానమీ అంటే ఏంటో మనం ఇక్కడ సంగ్రమంగా తెలుసుకుందాం అన్నమాట. ఈ యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థ రాజకీయము మరియు విధాన రూపకల్పనలో మూలధనము పాత్రపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఇప్పుడు మనము అనేక విధాలా తెలుసుకున్నాం అన్నమాట. మనము ఏదైనా పట్టణ రాజకీయ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక పట్టణ పద్ధతి ప్రభుత్వాలు మరియు ఆర్థిక మరియు రియల్ ఎస్టేట్ వంటి మూలధనము వంటి స్థానిక రాజకీయాల మధ్య సంబంధాల దృష్టి పడుతూ ఉంటుంది అన్నమాట, ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంబంధ స్థానిక స్థాయిలో సమాజము అలాగే ప్రపంచ స్థాయిలో ఉండి ఈ సంబంధము సామాజిక స్థానిక స్థాయిలో లేదు. వాస్తవానికి ఈ సంబంధము నగరాలు, రాష్ట్రాలు మరియు దేశాలు ఎలా ప్రవర్తిస్తాయి మరియు జాతీయ మరియు అంతర్జాతీయ మూలధన చర్యల ద్వారా కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. ఈ అర్బన్ పొలిటికల్ ఎకానమీలో అర్బన్ పొలిటికల్ ఎకానమీ అనేది వాస్తవానికి పట్టణ సామాజిక శాస్త్రంలో 2 ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన భావన. ఒకటి పట్టణీకరణకు కారణమయ్యే అంశాల ప్రశ్నకు సంబంధించినది మరియు మరొకటి నగరానికి సంబంధించినది. ఎవరు పరిపాలిస్తారు? క్లిష్టమైన ఫ్రేమ్వర్క్గా స్పష్టముగా కనిపించే ఈ 2 ప్రశ్నలను ఆర్థిక వివరణకు పేర్కొనవచ్చు అన్నమాట. ఈ ఆర్థిక వివరణ ద్వారా
పట్టణ రాజకీయ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టణ సామాజిక శాస్త్రంలో ఆధిపత్యంగా నిర్ధారించే వివిధ పట్టణ సంఘటనలను పరిశోధించవచ్చు. అర్బన్ పొలిటికల్ ఎకానమీ నగరంలోని ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయ నిర్మాణాల సంపదకు స్వాధీనం చేసుకునేందుకు శక్తివంతమైన మరియు వ్యతిరేక యంత్రాంగాన్ని కలిగి ఉంటాయనేది కూడా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క అర్బన్ పొలిటికల్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ముందు తర్వాత అర్బన్ పొలిటికల్ ఎకానమీ అనేది పట్టణ ఈ యొక్క జీవావరణ శాస్త్రం, పట్టణ జీవావరణ శాస్త్రము మరియు విశ్లేషణ, ఇది నగర మరియు ఇతర పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధిపై వారి నిర్మాణాలను విశ్లేషించడంతో పాటు వివరణను అందిస్తూ ఉంటుంది. స్థలం యొక్క ఆలోచన మరియు వ్యక్తులు లేదా సమూహాల మధ్య వనరుల కోసం పోటీ, రాజకీయ ఆర్థిక రంగాలలో సోపాన క్రమాలు, నియమాలు కీలకమైన చోదక శక్తులను పట్టణీకరణంగా పరిగణించబడుతూ ఉంటాం అన్నమాట. ఈ ప్రక్రియలన్నీ కూడా మనం ఈ యొక్క పట్టణీకరణ ప్రక్రియల్లో చూడగలుగుతూ ఉంటాం. ఫలితముగా పట్టణ ప్రభుత్వాలు, వ్యాపార ప్రముఖులు, పట్టణ విధాన రూపకర్తలు మరియు ఇతర సంస్థల వంటి సంస్థలు ఇక్కడ నిజమైన పట్టణ నిర్మాణంలో పార్ట్స్గా పరిగణించబడుతూ ఉంటాయి. తర్వాత అధికారాన్ని నిరాకరించడం వల్ల నిర్మాణాల మధ్య వివాదము ఏర్పడుతూ ఉంటుంది. అనేక రకాల వివాదాలు పట్టణీకరణ పద్ధతుల్లో ఏర్పడుతూ ఉంటాయి. దీని ఫలితముగా పట్టణ రాజకీయ ఆర్థికవేత్తలు సామాజిక శక్తి ఆర్థిక నిర్మాణాల పాత్రలను పరిశోధించడం ద్వారా పట్టణ సంబంధాలను నొక్కి చెప్పటము మరియు వివరించటం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. పట్టణాన్ని అర్థం చేసుకోవటానికి అక్కడ రెండు ముఖ్యమైన విధానాలను మనం పేర్కొనవచ్చు. ఈ రాజకీయ ఆర్థిక సంబంధాలు పట్టణ ప్రాంత పద్ధతుల్లో ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ ఏర్పరచుకోవచ్చు. నియో మార్కియన్ అప్రోచ్గా మొదటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పట్టణ రాజకీయ ఆర్థిక వ్యవస్థ పట్టణ పరిస్థితుల్లో మార్కియన్ సైద్ధాంతిక వారసత్వాన్ని వివరిస్తూ ఉంటుంది. కార్ల్ మార్క్స్ తమ రచనల్లో విస్తృతమైనగా దృష్టి పెట్టని రంగాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఒక నగరం యొక్క పరిణామాన్ని దాని చారిత్రాత్మక ఉత్పత్తి సంబంధాల నుంచి గుర్తించవచ్చునని నియో మార్కిస్టులు స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలలో దృఢమైన మౌలిక సదుపాయాలను నివారించడం ద్వారా వారి వద్ద ప్రయోజనాలను పరంగా పురోగతి మరియు పురోగమనం కోసము పారిశ్రామిక పెట్టుబడిదారులు పట్టణ ప్రాంతాల సరిహద్దులను మరియు ఉప పట్టణాల స్థావరాలపై సృష్టించడానికి మద్దతుగా ఇచ్చారన్నమాట. గృహాల యజమానము మరియు ఉప పట్టణాల అభివృద్ధి ప్రోత్సహించడానికి విధానాల ద్వారా వారు తమ రాజకీయ మరియు సాంస్కృతిక ప్రయోజనాలను కూడా ముందుకు తీసుకువెళ్ళారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇతర మేధోపరమైన ఆలోచనలతో పాటు 1970 మరియు 1980లో కనిపించిన నియో మార్కిజం వాదనల పట్టణ ప్రాంతాల్లో సామాజిక సంబంధాలను తెలియచేయటమే కాకుండా ఈ సామాజిక సంబంధాలను చోదక శక్తులుగా కూడా పనిచేస్తూ ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత నియో వెబరేరియన్ అప్రోచెస్ మనం తీసుకున్నట్లయితే నియో మార్కిస్టుల పెట్టుబడిదారుల నిర్మాణ అంశాలకు సంబంధించిన పట్టణ రాజకీయ ఆర్థిక వ్యవస్థపై దృష్టి స్వీకరించవచ్చు అన్నమాట. వెబర్ సామాజిక శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక ప్రాతిపదికగా పనిచేసే పట్టణ రాజకీయ ఆర్థిక వ్యవస్థల యొక్క సంభావిక స్పష్టతను అందించారు. కాబట్టి మార్క్స్ నిజానికి ఉత్పత్తి యొక్క భౌతిక సంబంధాల నుంచి రాజకీయ స్వయం ప్రతిపత్తి తక్కువ శ్రద్ధను చూపారనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. తత్ఫలితముగా నిర్మాణాత్మక మార్కిస్టులు పట్టణ రాజకీయ శక్తిని అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారనేది కూడా మనం తెలుసుకున్నాము. బదులుగా వారి దృష్టి నిర్మాణాలు మరియు ఆర్థిక వ్యవస్థ గురించి చారిత్రాత్మక కల్పనపై మాత్రమే ఉంటూ ఉంటుంది.
కాబట్టి 1950లు మరియు 1960లో రాజకీయ శాస్త్ర రంగంలో నగరాన్ని ఎలా పరిపాలిస్తారు అని లేవనెత్తిన ప్రశ్న తిరిగి ప్రవేశపెట్టబడింది. అంతకుముందు నగర పాలన సంబంధించిన చర్చల్లో ఫ్లాయిడ్ హంటర్ 1953 అలాగే ఉన్నత దృక్పథాలు సమర్పించేవారు ప్రైవేట్ పట్టణ ప్రముఖులు తమ ప్రయోజనాలని నిరంతరము ప్రోత్సహించారని మరియు విజయం సాధించారని వాదించారు. అయితే రాబర్ట్ డాల్ 1961లో ఫ్లాయిడ్ హంటర్ మరియు ఇతరులు చేసిన వాదనలతో ఏకీభవించలేదు. ప్రైవేట్ ఆసక్తి సమూహాలు విజయవంతం కాలేవు అనేది ఈ యొక్క దృక్పథం వల్ల మనకి తెలిసిందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ యొక్క నిలకడగా వారు పట్టణ రాజకీయాలలో స్థిరముగా ఆధిపత్యము వహించలేరు అనేది కూడా ఈ యొక్క ప్రముఖులు గుర్తుపెట్టారు. 1970 వరకు నగర రాజకీయ ఆర్థికవేత్తలు నగరాలు పెట్టుబడిదారుల సంపదను ఎలా ఉత్పత్తి చేస్తాయో అన్వేషించే వరకు ఇటువంటి చర్చ అసంపూర్తిగా ఉందనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తత్ఫలితముగా పట్టణ రాజకీయ ఆర్థికవేత్తలు నియో వెబెరియన్ యాప్ని అవలంబించారు. తద్వారా ఇంటర్ని ఈ యొక్క నియంత్రించడానికి మరియు వారి రాజకీయ ఆధిపత్యంలో పట్టణ ఉన్నత వర్గాలను ప్రోత్సహించడానికి పట్టణ స్థలం యొక్క సామాజిక ఉత్పత్తి గుర్తించడానికి పట్టణ ప్రాంతంలోని పాలన కేవలము పట్టణ ప్రభుత్వ హస్తకళ కాదు, కానీ పట్టణ ప్రాంతంలో పాలనలో నిర్ణయం తీసుకునే ప్రైవేటు ప్రముఖులు కూడా ఉంటారని మనకి ఇది సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ హార్వే మోలోస్ 1976లో ప్రతిపాదించిన అర్బన్ మిషన్ గ్రోత్ సిద్ధాంతము రాజకీయాలలో పట్టణ ప్రముఖుల పాత్ర పోషించే మార్గాలు లేదా వారి మధ్య సహకారం కోసము పరిస్థితులు మరియు పట్టణ ప్రాంతం అభివృద్ధి కోసము వారి ప్రయత్నాలు విజయం సాధించినట్లయితే మరియు రాజకీయ ఆధిపత్యాన్ని సాధించటము అనేది జరుగుతుందనే దృక్పథాన్ని వెలిపించారు. 1980 తర్వాత పట్టణ రాజకీయ ఆర్థిక వ్యవస్థ పట్టణ పాలనా సిద్ధాంతం ద్వారా బాగా ప్రభావితమైందని చెప్పుకోవచ్చు అనమాట. స్టోన్ 1989లో పట్టణ పాలనలు అనేక రకాలుగా కలిగి ఉంటాయని మరియు ప్రతి పట్టణము ఈ యొక్క పాలన దాని స్వంత వయసు ఉంటుందనేది కూడా పేర్కొన్నారు. అనేక పరిశోధనలో ఈ విషయాలు ధృవీకరించారు. దీనిని వారి సభ్యులు అనుసరించారు. కొన్ని పట్టణ పాలనలు చాలా ప్రగతిశీలకమైనవి అయితే కొన్ని తమ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమర్థిస్తూ ఉంటాయనేది కూడా వీరు తెలియపరిచారు. ఏది ఏమైనప్పటికీ అన్ని రాజకీయ పాలనల్లో ఒకటి అభివృద్ధి అనుకూల రాజకీయ ప్రముఖులచే ప్రోత్సహించబడిన అభివృద్ధి పాలన మరియు అభివృద్ధి పాలనలో పాలు పంచుకున్న వారి కొన్ని రాజకీయ మరియు వ్యాపార ప్రయోజనాలను మనము ఈ లెసన్ ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నామనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఈ యొక్క అర్బన్ పొలిటికలైజేషన్ అనే లెసన్లో అనేక రకాలుగా మనము ప్రముఖ పాత్రలు, మార్క్స్ స్వభావము, కార్మికుల పాత్ర, ఈ విధాలు అనేక విషయాలు తెలుసుకున్నాము. ఈ యొక్క పొలిటికల్ ఎకానమీ అనే దాని యొక్క అర్థాన్ని కూడా మనము ప్రముఖముగా తెలుసుకున్నాము. దీనిలో ఈ విధమైన ఉత్పత్తి విధానము ద్వారా పట్టణ ఎకానమీ రాజకీయ ఆర్థిక వ్యవస్థ మనకి ముందుకు తీసుకువెళ్తుందనే దృక్పథాన్ని ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. ఈ విధమైన ప్రత్యేకమైన ఆర్థిక విధానాలలో ఒక ప్రత్యేకమైన ప్రబల వర్గాల వారు వారి వనరులు వాడుకుంటూ ఉంటారు. ఉత్పత్తి శక్తులు, సామాజిక శక్తులు, సాంకేతిక పూనికల కలయికే ఉత్పత్తి విధానానికి ప్రముఖ పాత్ర వహిస్తుందనేది ఈ లెసన్ ద్వారా మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉత్పాదక శక్తులు ప్రత్యేక అనుసంధానమే ఉత్పత్తి విధానం అనేది కూడా మనం తెలుసుకున్నాము. శ్రామిక శక్తి పరికరాలు, పనిముట్లు, భవనాలు, వస్తువులు, అభివృద్ధి పరిచిన భూములు వంటి ఉత్పత్తి వనరులు ఈ యొక్క ఆర్థిక విధానంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అనేక రకాల
ప్రయోజనాలు మనకు అందిస్తూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. మరియు ఈ యొక్క ఉత్పత్తికి సంబంధించిన సామాజిక సాంకేతిక సంబంధాలన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఆస్తి, విద్యుత్ శక్తి, సామాజిక ఉత్పత్తుల ఆస్తులకు సంబంధించిన చట్టములో రూపొందించే నియంత్రణ నిబంధనలు, సంబంధాలు, తర్వాత పని సంబంధాలు, వారి అనుబంధ విధానాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ప్రజల మధ్య సంబంధాలను, వారి యొక్క లక్ష్యాలను మరియు వారి వర్గాలకు మధ్య సంబంధాలను కూడా ఉత్పత్తి విధానంలో ఈ యొక్క లెసన్లో ప్రముఖంగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ యొక్క వర్గ విధాన భావనలలోకి వచ్చినట్లు అంగీకరిస్తుందని మార్క్స్ వ్యక్తపరిచారనమాట. మరొకలా చెప్పాలంటే ఉత్పత్తి వనరులకు సంబంధించిన సమానమైన సంబంధాలు కలిగిన వ్యక్తుల సమూహమే ఒక వర్గంగా ఇక్కడ పేర్కొన్నారు. వర్గం అనేది సంపత్తితో ముడిపడి ఉంటుంది అనేది కూడా మనము గ్రహించామన్నమాట. ఉదాహరణకి ధనిక, మధ్యతరగతి, పేద వర్గాలు అనేవి సామాజిక ఆలోచనకి అది భిన్నంగా ఉంటుందనేది కూడా మనము ఈ లెసన్ ద్వారా గ్రహించాము. పెట్టుబడిదారీ సమాజంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయనేది మార్క్స్ వర్ణించారు. అందులో రెండు ప్రధానమైన ఆర్థిక వర్గాలు శ్రామిక వర్గము, బూర్జువా వర్గము అనే రెండు వర్గాల మీద ఆధారపడి ఈ సోషల్ ఎకానమీ అనేది, పొలిటికల్ ఎకానమీ అనేది ఆధారపడి ఉంటుంది అనేది మనం చెప్పుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటున్నాము. ఈ పొలిటికల్ ఎకానమీ యొక్క అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారీ విధానములో దేశము, రాజ్యము ఆధ్వర్యములో ఏర్పడే ఉత్పత్తికి సంబంధించిన పరిస్థితుల అధ్యయనమే ఈ యొక్క పొలిటికల్ ఎకానమీ యొక్క ముఖ్య లక్ష్యము అండ్ ఉద్దేశము. పెట్టుబడి విధానంలో దేశము, రాజ్యము ఆధ్వర్యములో ఏర్పడిన ఉత్పత్తికి సంబంధించిన పరిస్థితులే అధ్యయనమే ఈ యొక్క పెట్టుబడిదారి పొలిటికల్ ఎకానమీ యొక్క భావన. ఈ యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థ అనే పదానికి అర్థము మానవ కార్యకలాపాల యంత్రాంగానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క అధ్యయనం చేస్తూ ఉంటుంది, నిరంతరము అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఈ కార్యకలాపాల యొక్క ఫలితము పంపిణీ విధానం పైన మిగులుదనము లేదా తగులుదల చేరికలుగా మారుతూ ఉంటుంది. ఉత్పత్తి వనరులు ప్రత్యేకించి పెట్టుబడి మరియు ఆర్థిక కార్యకలాపాలతో దాని భిన్న రూపాలుగా రాజకీయ ఆర్థిక వ్యవస్థ అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ పొలిటికల్ ఎకానమీలో ముఖ్యమైన ఉద్దేశము రాజ్యము ఆధ్వర్యంలో ఏర్పడే ఉత్పత్తికి సంబంధించిన పరిస్థితుల అధ్యయనమే రాజకీయ ఆర్థిక వ్యవస్థ అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. సమగ్రమైన ఉత్పత్తులు, పంపిణీ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అనేక విషయాలుగా మనం దీన్ని పేర్కొంటూ ఉన్నాం అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది ఈ పొలిటికల్ ఎకానమీ లెసన్ యొక్క అర్థము పరమార్థం. నమస్తే.